14వ వచనం, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగు వాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఇక్కడ చూడండి, మొట్టమొదటిది దేవుడు భూభాగాన్ని వాళ్ళకు పంచిచ్చేశాడు. భూభాగాన్ని పంచిచ్చిన తర్వాత ఏం చేశారంట? సరిహద్దు రాళ్ళు పెట్టుకుంటారు. ఏంటంట? సరిహద్దు రాళ్ళు. ఎవరి భూభాగం ఎంతవరకు? ఎందుకంటే అంతకుముందు కూడా విషయాలు చదివిపించా. భూభాగాన్ని ఎవరు కొలిచిచ్చారు? అందరికీ కూడా దేవుడే కొలిచిచ్చాడు. కొలనూలు చేత పట్టుకొని దేవుడే ఈ భూభాగాన్ని చీట్లు వేసి దేవుడే వారికి కొలిచిచ్చాడు. అన్ని జనులకు కానివ్వండి, ఇజ్రాయేలీలకు కానివ్వండి. ఇజ్రాయేలీలకు ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? సరిహద్దులు నియమించాడా లేదా? ఈ సరిహద్దు దాటి మీరు వెళ్ళొద్దు, సరిహద్దు దాటి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని సరిహద్దు రాళ్ళని, ఇప్పుడు పొలాలకు కూడా మనం ఏం చేస్తారు చెప్పండి? సరిహద్దు రాళ్ళని ఏం చేస్తారు? రాతిని కొంచెం జరిపారనుకోండి, ఇక మామూలు గొడవలు ఉండవు. అదే రాయితో తలకాయలు కూడా వాళ్ళకు కొట్టుకున్నారు. ఊళ్ళు ఉన్నాయి. అన్నదమ్ములని లేదు, అక్కజెల్లని లేదు, సొంతోళ్ళని లేదు, బయటోళ్ళని లేదు. చిన్న అడుగు స్థలం దగ్గర కూడా ఎంత పెద్ద గొడవలు చేసుకుంటారంటే పట్టుకుని వెళ్తారా ఏమన్నా చెప్పండి? పోతే పోయిందనుకుని విడిచిపెట్టామనుకోండి, అంతకంటే రెండింతలు దేవుడే మనకి ఇస్తాడు. కానీ దాన్ని బట్టి మనం గొడవలు పెట్టుకుంటే అన్ని జనుల మధ్యలో ఎంత దేవుని నామానికి అవమానకరంగా ఉంటుంది. అందుకనే పూర్వీకులు అంటే, ఇప్పుడు పూర్వం అంటే ఎవరు నియమించారు సరిహద్దులు? దేవుడు మోషే ద్వారా, యెహోషువ ద్వారా మరి వారందరికీ సరిహద్దులు నియమించినప్పుడు అవే సరిహద్దులను వారు పాటించాలి. ఇంకా సరిహద్దులను వీళ్ళు అవసరమైతే విశాలపరుచుకోండి, సరిహద్దులు విశాలపరచాలని దేవుడు చెప్పాడు. కానీ ఎలాగా? న్యాయబద్ధంగా విశాలపరుచుకోవాలి. కొనుక్కోండి. అవతల స్థలాన్ని మీరు కొనుక్కున్నప్పుడు సరిహద్దుని విశాలపరుచుకోవచ్చు. కానీ అక్రమంగా సరిహద్దు రాళ్ళని తీసివేయడానికి లేదు. చాలామంది క్రైస్తవులలో కూడా ఇటువంటి స్వభావం ఉంటుంది. ఎవరు చూడట్లేదని కొంచెం అటు జరపడం, ఇటు జరపడం, అటువంటివి చేయడానికి వీలు లేదు. మనది పోయినా బాధ లేదు, కానీ అవతల వాడిది మాత్రం ఇంత కూడా ఆశపడదు. ఎందుకంటే అది మన జీవితంలో ఎటువంటి మేలు ఉండదు. దేవుడు చూస్తున్నాడు. దేవుని ద్వారా కలిగే దీవెనలన్నీ ఏమైపోతాయి చెప్పండి? ఆటంకపరచబడతాయి. దేవుని ద్వారా కలిగే దీవెనలన్నీ కూడా పోయేవిగా ఉంటాయి. అయితే సరిహద్దుల గురించి చెప్పినప్పుడు ఏమని చెప్పా? సరిహద్దు రాళ్ళు. మన ఆత్మీయ జీవితానికి ఉన్న సరిహద్దు రాళ్ళు ఏంటి? ఆజ్ఞలు, కట్టడలు. మన ఆత్మీయ జీవితానికి ఉంచుకోవాల్సిన సరిహద్దు రాళ్ళు ఏంటి చెప్పండి? ఆజ్ఞలు, కట్టడలు. ఆజ్ఞలు, కట్టడలను మన సరిహద్దుగా మనం ఉంచుకోవాలి కదా. అంటే ఆత్మీయ జీవితానికి నేను ఈ ఆజ్ఞ దాటి ఒక్కడుగు కూడా బయటికి పోను, కొంచెం కూడా బయటికి పోను. ఆజ్ఞలు, సరిహద్దులని మనము కట్టడలుగా దాచుకోవాలి. ఏ ఆజ్ఞలు, కట్టడలు? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు నియమించిన ఆజ్ఞలని, కట్టడలని మనము ఏం చేయాలి చెప్పండి? సరిహద్దులుగా మనం నియమించుకోవాలి. ఇప్పుడు చాలా రోజులు ఏమైపోతా ఉంది? పురాతన రాయి, పురాతన పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాయి అంటే పూర్వీకులు నియమించింది. పాత నిబంధన గ్రంథంలో పూర్వీకుల ద్వారా, మోషే ద్వారా, భక్తుల ద్వారా దేవుడు చెప్పబడిన ఈ మాటలు, ఈ ఆజ్ఞలు మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? చాలాసార్లు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభువు చెప్పిన ఆజ్ఞలు కానీ, కట్టడలు కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? సరిహద్దు రాళ్ళని మార్చుకుంటా ఉంటాం, సరిహద్దు రాళ్ళని చెప్తా ఉంటాం. 27:17 చదవండి. ద్వితీయోపదేశకాండం 27:17. ఏంటి చూడండి, ఇక్కడ దీవెన వచనాలు, శాప వచనాలు చదివేటప్పుడు ఏంటంట? అదొక శాపగ్రస్తమైన జీవితం అంట. మళ్ళొకసారి చదవమ్మా. ఏమనాలి? పొరుగువాని సరిహద్దు రాయిని జరిపేవాడు ఎవడంట? వాడు శాపగ్రస్తుడు. ఏంటని చెప్పండి? శాపగ్రస్తులం అయిపోతాం. ప్రజలందరూ కూడా ఆమేనని చెప్తారంట. అంటే ఈ సరిహద్దు రాళ్ళను తీసివేస్తే నిజంగా మనం శాపగ్రస్తులం అయిపోతాం. అటువంటి పనులు ఏమేం చేశామో అవన్నీ యేసు ప్రభుల వారు ఆ శాపం అంతా కొట్టేశారు. ఇప్పుడు ఆ శాపం మన పైన లేదు, కానీ ఇప్పుడు చేయడానికి వీలు లేదు, మళ్ళీ చేయడానికి వీలు లేదు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదవండి. ఇక్కడికి వచ్చి చూడండి, ఇదే ఆజ్ఞ ఏమని చెప్పాడు? సరిహద్దు రాళ్ళను తీసివేయద్దు. అయితే యూదా అధిపతులు ఏం చేశారంట? సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు.
అంటే అధిపతులు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి ఇప్పుడు? ఎందుకు? ఈ ఆజ్ఞ కొంచెం కఠినంగా ఉంది. చెప్పండి, ఈ ఆజ్ఞ కొంచెం కఠినంగా ఉంది. ఆ సరిహద్దు రాయిని తీసేసి ఏం పెట్టుకుంటున్నారంట? మానవ పద్ధతిని బట్టి ఇంకో ఆజ్ఞ పెట్టుకుంటున్నామంట. ఇక్కడ ఎఫ్రాయిమీయులు ఏం చేశారంట? మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. అంటే పురాతనమైన సరిహద్దు రాళ్ళని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన అవి పాతయండి, అప్పుడెప్పుడో చెప్పారండి. ఇప్పుడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, రోజులు మారిపోయినాయి. ఒక పాస్టర్ గారు అన్నారు, అసలు ఈ తరానికి ఈ బైబిల్ పనికే రాదు, ఇప్పుడు కొత్త బైబిల్ రాయాలని అన్నారంట. ఏ తరానికైనా ఏ యుగానికైనా సరిపడే వాక్యం ఇది. ఏం చెప్పండి? సరిపడే వాక్యం. ఆ రోజుల్లో అంటే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి అప్పటికి సరిపోయింది. ఇప్పుడు మారుతున్న ట్రెండ్ని బట్టి యూత్ అంతా మారిపోతూ ఉంది. వాళ్ళని బట్టి ఇప్పుడు మనం మారాలా? వాళ్ళని ఈ యేసయ్య పద్ధతిలోకి తీసుకొని రావాలా? చెప్పండి. రాబోయే తరాలని యేసయ్య వైపుకు తిప్పాలా? లేకపోతే వాళ్ళు మారిపోతున్నారు, ట్రెండ్ మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారని చెప్పి బైబిల్ని కూడా మార్చేద్దాము మనం. ఇప్పుడు బైబిల్ మార్చేస్తున్నారు. అధిపతులు చాలామంది సేవకులు, ప్రవక్తలు ఈ ఏ సంఘానికి తగ్గట్టుగా ఆ సంఘానికి పద్ధతులు అలవాటు చేసేసుకుంటున్నారు. ఇప్పుడు బైబిల్ ఒకటే, పరలోకం ఒకటే, అందరి దారి ఒకటే. ఎందుకు ఇన్ని పద్ధతులు చెప్పండి? ఇవన్నీ ఎవరు పెట్టుకున్నాయి? ఎవరికి అనుకూలంగా వాళ్ళు పెట్టుకున్నారు. అందరు వెళ్ళేది ఒకే దారి, అందరు వెళ్ళేది ఒకే బస్సు, అందరికీ ఒకటే టికెట్. మరి పద్ధతులు మాత్రం ఎందుకు ఇన్ని ఉన్నాయి చెప్పండి? పద్ధతులు మాత్రం ఎందుకు ఉన్నాయి? సంఘానికో పద్ధతి, సంఘానికో ఆచారం. మళ్ళీ అందరం పోయేది ఎక్కడికి చెప్పండి? అందరు పోయేది అక్కడికే. అంటే అధిపతులు పద్ధతులని, సరిహద్దు రాళ్ళని మార్చేశారు. జనాలకి అనుకూలమైన పద్ధతులు, హితబోధకి అనుకూలమైన మాటలు ఇప్పుడు ఈ తరాలకి సరిపోట్లా. కాబట్టి వాళ్ళకి అనుకూలమైన దారిని బట్టి ఏం చేస్తున్నారు? ఈ పురాతనమైన సరిహద్దు రాళ్ళను తీసేసి మానవ పద్ధతులను బట్టి, మనుషులకి అనుకూలమైన పద్ధతులను బట్టి సరిహద్దు రాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏ సంఘం ఆ సంఘానికి అనుకూలంగా సరిహద్దు రాళ్ళని ఏర్పాటు చేసుకుంటా ఉంది. ఈ పురాతనమైన వాక్యంలో ఉన్న పద్ధతులను బట్టి మనం సరిహద్దులను ఏర్పరచుకోవాలా? మనకి ఈ లోకంలో అనుకూలంగా ఉందని చెప్పి మనం పద్ధతులను మార్చుకుంటూ పోవాలా? చెప్పండి. కానీ ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నారు? మాకు అలా అనుకూలమైన సంఘానికి వెళ్తామని వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు? నన్ను సేవకులు ఏమైపోతున్నారు చెప్పండి? ఆ దేవునికి భయపడాలా? వీళ్ళకి భయపడాలా? దేవునికి భయపడాలా? సేవకులు మనుషులకు భయపడాలా? నువ్వు వస్తే రా, పోతే పో. ఇది దేవుని ఆజ్ఞ. ఈ రకంగా నువ్వు పోయినా ఆ సంఘంలో ఉంటావేమో, కానీ ఎక్కడికి వెళ్ళవు? పరలోకంలో మాత్రం ఉండవు. ఎక్కడుండవు? పరలోకానికి అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు ఈరోజు. ఎందుకంటే మనకి సంఖ్య కావాలి. సంఖ్యను చూసుకుంటున్నాం, లెక్క పెట్టుకుంటున్నాం. అందులో ఎంతమంది వాక్యానికి లోపడుతున్నారా లేదా చూసుకోం. వాళ్ళకు అనుకూలమైనట్టుగా పద్ధతిని మార్చి ఇంకో 10 మంది వస్తారు. ఈ రకంగా మారిస్తే ఇంకో 10 మంది వస్తారని చెప్పి మానవ పద్ధతులను బట్టి ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? సరిహద్దు రాళ్ళని మార్చేస్తున్నాం. ఏం చేస్తున్నామంట? సరిహద్దు రాళ్ళని మార్చేస్తా ఉన్నాం. అందుకని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, చూడండి, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీకు కలుగు స్వాస్థ్యములో నీ పూర్వీకులు నియమించిన నీ పొరుగు వాని సరిహద్దు రాతిని నువ్వు తీయడానికి వీలు లేదు. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చేశారు. ఇప్పుడు 10 ఆజ్ఞలను మార్చేస్తున్నారు. తప్పదు కదండి. ఇప్పుడు కాలం మారిపోయిందంట. ఏంటంట? కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, మనుషులు మారిపోతున్నారు. ఈ తరానికి ఇలా చేసుకోవచ్చు అని ఆ పురాతనమైన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు పోయినాయి. మన పెద్దోళ్ళు అది పెట్టారు కదా, ఇది అందుకని కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. ఏంటది? మనుషుల పద్ధతులను బట్టి పరిసయ్యులు, శాస్త్రులు కూడా అంటే ఆచరిస్తున్నారు, కానీ ఆజ్ఞను బట్టి వాళ్ళు జీవించలేకపోతా ఉన్నారు. ఎలా జీవించలేకపోతున్నారు? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్ళను తీసివేయి వారి వలె ఉన్నారు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను. సరిహద్దు రాళ్ళు తీసివేస్తే ఎలా శాపగ్రస్తులమైపోయారు. మునుపటి మన జీవితం గురించిన శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి యేసయ్య సిలువలో బలియాగమయ్యారు, అయిపోయింది. కానీ ఇప్పుడు మన ఆత్మీయ జీవితానికి దేవుడు నియమించిన సరిహద్దులను తీసివేసుకొని
మనకు నచ్చిన ప్రవర్తనను బట్టి, మన పద్ధతిని బట్టి, మనకు అనుకూలంగా ఉందని. అందుకనే తిమోతికి రాస్తూ కూడా ఏమంటాడు, జనులు హితబోధకు అనుకూలమైన సంగతులని వినడానికి ఇష్టపడ్డారు, దురద చెవులు గలవారైపోయారు. ఇప్పుడు ఇవి చెప్తే నచ్చదు, చెవులు గోక్కుంటా ఉంటామంట. ఏంటంట, అబ్బా ఇవన్నీ చెప్తారు, ఎలా చేస్తాము, దురద చెవులలో దురద వచ్చేస్తుంది మనకి. కానీ అనుకూలమైన బోధలు, కల్పనా కథల వైపు తిరిగే కాలము వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది. నేను ఇంతకుముందు ఆ వాక్యం చదువుకున్నప్పుడు ఎక్కడో ఇంకా మన దాకా రాలేదనుకున్నా, కానీ ఇప్పుడు మన సంఘంలోకే వచ్చేసింది. ఎలా చెప్పండి, చెడు తొందరగా పాక్కుంటూ వచ్చేస్తుంది, మంచి రావడానికి ఆలస్యం, మంచిని అంగీకరించడానికి ఆలస్యం జరుగుతుంది, కానీ చెడు మాత్రం త్వరగా వచ్చేస్తుంది. అందుకనే నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును, ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు వారికి అధిక శ్రమ కలుగునంట. ఏంటంట, ఈరోజు మనకు అనుకూలమైన పద్ధతులు మనము పెట్టుకుంటే గనక మనకు అనుకూలంగా ఉంటాయి, కానీ శ్రమే దానివల్ల. ఆత్మీయ జీవితంలో శ్రమే వస్తుంది, దానివల్ల మనకి ఎటువంటి మేలులు కానీ దీవెనలు కానీ ఉండవు. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. మళ్ళీ ఇంత బాధపడతాం, దేవుడు ప్రార్థన వినట్లేదండి, ఎందుకు అది జరగట్లేదండి, ఆ మేలు జరగట్లేదు, ఈ మేలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? వాక్యానికి లోబడం, సరిహద్దు రాళ్ళు, దేవుడు నియమించిన సరిహద్దు ఆజ్ఞలు మనకొద్దు. మనకు అనుకూలమైన పద్ధతులు కావాలి, అనుకూలమైన జీవితం కావాలి, కల్పనా కథలు కావాలి. ఏ ఒక్క కథన్న చెప్పరు, వాళ్ళు అన్ని కథలు చెప్తారు, ఇన్ని కథలు చెప్తారు. కొద్దిమందికి ఉంటుందా లేదా? అబ్బా అసలు ఎలా గడిచిపోయిందో గంట సేపు, ఏంటి కథ వెంబడి కథ, కథ వెంబడి కథ, ఏ ఒక 4 కథలు చెప్తే టైంపాస్ అయిపోతుంది. కానీ ఆత్మీయ జీవితంలో ఈ మధ్యలో ఎవరో ఒక సేవకులు చెప్తుంటే విన్నా, నేటి సంఘాలలో అందరూ సేవకులు బిజీగా ఉంటున్నారు, విశ్వాసులు బిజీగా ఉంటున్నారు, కానీ ఆత్మీయ లేమి అనేది బాగుంటుందంట. ఎందుకంటే ఎంతసేపు ఏదో కార్యక్రమాలు చేస్తున్నాం, మీటింగులు పెడుతున్నాం, అవైతున్నాయి ఇవైతున్నాయి అంతా ఉంది, కానీ ఆకలి కొరత మాత్రం అలాగే ఉంది, వాక్యపు కొరత మాత్రం అలాగే ఉంటుందంట. అన్నీ ఉంటున్నాయి కానీ వాక్యపు లేమి, ఆత్మీయ లేమి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, ఫలింపు అనేవి మాత్రం జరగట్లేదు. మీటింగ్లు ఎన్ని జరుగుతున్నాయి దేశాలలో, ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి, ఎన్ని కూడికలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఏవి ఫలాలు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి? మరి ఫలాలు లేకపోతే ఎందుకు చెప్పండి? ఎన్ని కూడికలు పెట్టుకున్నా ఉపయోగం లేదు, ఎన్ని మీటింగులు పెట్టుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ పద్ధతిని బట్టి వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి మన ఆత్మీయ జీవితంలో అటువంటి మేలు అనేది మన జీవితంలో కలగటం లేదు. హోషేయ గ్రంథం ద్వారా దేవుడు ఇజ్రాయేలులకు సెలవిచ్చారు, ఏమని? వారు బాధించబడతారు, హింస అందుతారు, వారు శిక్షను అందుకుంటారు, వారి మీదకి ఉగ్రత కుమ్మరించబడుతుంది అని మరి దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి చూడండి, ఈ దినమున వాక్యానికి లోబడే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఆజ్ఞలకి, కట్టడలకి, విధులకి మనం లోబడే హృదయాన్ని కలిగి ఉండాలి. మనకి చేత కాకపోతే దేవుని సహాయం కోరండి. మనకి చేతనై దేవుడు చెప్పవట్లే, దేవుని పైన మనం ఆనుకొని ప్రయాణం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పైన ఆనుకుంటే ఆయన నడిపిస్తాడు మనల్ని. కానీ అంతా మనమే చేసినట్టు అబ్బో అది కష్టమైపోతుంది. మరి కష్టమే, కానీ అయ్యా నీవు నా తోడు ఉంటే అది నాకు చాలా సులువు అని ఆయన పైన ఆనుకొని ఏం చేయాలో ఒక పాట ఉంటుంది కదా, నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడుచుటయే ఆనంద జీవితం. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గంలో వెళ్ళాలి, కష్టతరమైన మార్గంలో వెళ్ళాలి, కష్టతరమైన ఆజ్ఞలను మనం పాటించుకుంటూ పోవాలంటే ఆయనపై ఆనుకొని పోవాలి. మనం ఏంటంటే మనంతటి మనం వెళ్తున్నాం కాబట్టి మనకు కష్టంగా అనిపిస్తుంది. ఆయనపై ఆనుకుంటే ఆ కష్టాన్ని ఆయన సులువు చేసేస్తారు. ఆయన కాళ్ళని ఏం చేస్తారు చెప్పండి? సులువు చేసేవారిగా ఉంటారు. కాబట్టి దేవునిపైన ఆధారపడి ఆయన బాహుబలము చేత నడిపించే కృపను దేవుడు మనకు దయచేయునుగాక. 15వ వచనం చూద్దాం. ఒకటి చేయి సమస్త పాపములలో ఏ అపరాధమును గురిచే గాని, ఏ పాపమును గురిచే గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యాన్ని అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను, ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడలా ఆ వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుట, న్యాయపతుల ఎదుట నిలువ వలెను. చూడండి, మళ్ళీ ఇక్కడ విచారణ గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క నరహంతకుడు ఆశ్రయపురంలోకి వెళ్తాడు, లేవీల యొక్క అంటే ఆధీనంలో ఉన్న ఆశ్రయపురంలోనికి వెళ్తాడు. మరి ఆ వ్యక్తి నిజంగా చేశాడా లేదా, నిర్దోష దోష తీర్పు తీర్చాలా వద్దా?
ఆ తీర్పు తీర్చాలి అంటే ఎలాగా? విచారణ చెయ్యాలి. అందుకనే ఎవరైనా ఏ పాపము చేసినా, అపరాధము చేసినా, దేని గురించి అయినా ఒక్క సాక్ష్యాన్ని అంగీకరించడానికి వీలు లేదు. ఖండితమైన న్యాయ చట్టాన్ని పెట్టాడు దేవుడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కాబట్టి, నీతిగల న్యాయాధిపతి కాబట్టి ఆయన పద్ధతులన్నీ న్యాయంగానే ఉంటాయి, నీతిగానే ఉంటాయి. అవునా? ఎవరో ఒకరు వచ్చి నేను చూశానండి చేశారు అంటే ఒప్పుకోవడానికి వీలు లేదు. అందుకని ఒక్క సాక్ష్యాన్ని అంగీకరించడానికి వీలు లేదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను, ముగ్గురు సాక్షుల మాట మీదనైనా ప్రతి సంగతి స్థిరపరచబడాలి. చూసిన వాళ్ళు ఎంతమంది ఉండాలి చెప్పండి? 2 లేదా 3 ఈ కలిసి ఒకే మాట మీద వారు ఉన్నట్లయితే దాన్ని బట్టి అతను దోష నిర్దోష అని రుజువు చేయాలి. అంటే ఆ 3 కూడా ఏమై ఉండాలి? కళ్ళతో చూసిన వారై ఉండాలి. ఏం చెప్పండి? సాక్షులు అంటే ఎవరు చెప్పండి? కళ్ళతో చూసిన వారు. ఈరోజు కళ్ళతో చూసిన వారి సాక్ష్యం మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. దేన్ని అంగీకరిస్తాడు చెప్పండి? కళ్ళతో చూసిన వారి సాక్ష్యం మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. మనం 100 మాటలు చెప్పండి దేవుని దగ్గర, వాడు అలా చేశాడు ఇలా చేశాడు ఎంతనే చెప్పండి, దేవుడు చూసిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఏం చెప్పండి? మన దృష్టిలో న్యాయంగా ఉన్న దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు. దేవుడు చూసిన దాన్ని బట్టి మాత్రమే తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు. సంఘానికి కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఏం చెప్పండి? దేవుని సంఘానికి కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. ఏమని? కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 2, 3 సాక్షులు ఉంటేనే కానీ మీరు తీర్పు తీర్చడానికి వీలు, నేరాన్ని అంగీకరించడానికి వీలు లేదు. వీళ్ళందరూ కూడా ఎక్కడ నిలబడాలి? ఆ రోజు తీర్పు తీర్చే న్యాయాధిపతుల దగ్గర, యాజకుల దగ్గర నిలబడాలి. ఈ న్యాయాధిపతులు ఏం చేయాలి? బాగుగా విమర్శించాలి. భర్జనలు జరగాలి. ఏది నిజం, ఏది రుజువు, ఈ వ్యక్తి ఏం చెప్పాడు. చూడండి, ఒక్క తీర్పు తీర్చాలంటే దేవుడు ఎంత పద్ధతి పెట్టుకున్నాడో. ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక నిర్దోషి చావకూడదు, ఒక దోషి బ్రతకకూడదు. ఒక దోషి బ్రతకడానికి వీల్లేదు, ఒక నిర్దోషి చావడానికి వీల్లేదు. ఆ 2 జరిగితే మన జీవితాల్లో మేలు ఉండదు. ఒకవేళ మనం నిర్దోషిని చంపినా మనకి మేలు ఉండదు, దోషిని దాచిపెట్టినా మేలుండదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడి అయితే వాడు సహోదరునికి చేయి తలంచినట్లే వానికి చేయి తలంచను. అంటే చూడండి, సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉంటారంట? అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు. చూడరు, కానీ వీళ్ళని ప్రేమించి నేను చెప్తాపా, నీ పక్షంగా మాట్లాడతాపా, నువ్వు చూసింది ఉండదు పెట్టింది లేదు, కానీ ఏమంటావు చెప్పండి? మనోడని చెప్పి ఏం చేస్తావు? వాడి పక్షంగా చూసినట్టుగానే మాట్లాడతావు. వాడి పక్షంగా చూసినట్టుగానే మాట్లాడడం ద్వారా ఈ యొక్క నేరం చేసిన వ్యక్తికి ఏ శిక్ష అయితే విధించాలో వీడు చూడకుండా చెప్పినోని కూడా అదే శిక్ష విధించాలంట. అందుకని చూడండి, మనవాళ్ళు కదా అని తొందరపడి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళకండి. మనోళ్ళ పక్షంగా మాట్లాడడానికైనా కూడా వాడు నిజంగా నేరం చేసినోడైతే పట్టించండి, నిజంగా నేరం చేయనోడైతే వాడి పక్షంగా సాక్ష్యం వకాల్తా పుచ్చుకోండి. కానీ దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఖచ్చితంగా ఒకవేళ మనం పొరపాటున మన వాళ్ళు అని బెన్యామీనీలు ఆ యొక్క పోకిరి వాళ్ళని అప్పగించకుండా ఉన్నందువలన ఏం జరిగింది? ఆ పోకిరి అప్పగిస్తే ఆ పోకిరి వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు, ఆ యవనస్తులు చచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? బెన్యామీనులలో కొన్ని వేల మందిని చంపేశారు. అంటే ఆ నేరం, ఆ శిక్ష ఎవరి మీదకి వచ్చింది? వీళ్ళ మీదకి కూడా వచ్చింది. అంటే చూడండి, నేరస్తుల పక్షముగా, తప్పు చేసిన వారి పక్షముగా మాట్లాడడం కూడా తప్పే. అలాగని దోషి పక్షంగా మాట్లాడడం ఎంత తప్పో, నిర్దోషికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా అంతే తప్పు. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించాలి. మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అటు దుష్కార్యం ఇకను చేయకుందురు. ఎవరిని కటాక్షించడానికి వీల్లేదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు మీకు విధి. ఏంటంట? పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము వాడు కాలు విరగొడితే వీడి కాలు విరగొట్టాలి, వాడు పన్ను విరగొడితే వీడి పన్ను విరగొట్టాలి, వాడు చెయ్యి విరగొడితే వీడి చెయ్యి విరగొట్టాలి. అది ధర్మశాస్త్ర సంబంధమైన, న్యాయ సంబంధమైన చట్టం కదండి. అందుకే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఏర్పరచుకోవడమే కాదు, వాళ్ళకి న్యాయ విధిని కూడా ఏర్పరిచారు, ఒక న్యాయ చట్టాన్ని కూడా ఏర్పరిచారు. ఇప్పుడు మన భారతదేశంలో పాటించేది హిందూ న్యాయ విధి, ఇజ్రాయేల్ దేశంలో పాటించేది దేవుడిచ్చిన న్యాయ విధి. ఈ యొక్క చట్టం అంతా ఎక్కడ ఇప్పుడు ఏలుబడిలో ఉందంటే ఇజ్రాయేల్ దేశంలో ఉంది.
కానీ ఇప్పుడు మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాలకి మనం లోబడతా ఉంటాం. కానీ ఈరోజు మరి మనం వాక్యానికి లోబడే వారంగా ఉన్నప్పుడు ఇటువంటివి ఏవి చేసినా కూడా మన జీవితంలో అవన్నీ కూడా నేరాలుగా దేవుడు ఎంచుతాడు. దేవుని వలన వచ్చే మేలులు కానీ దీవెనను కానీ మరి మనం పొందుకోకుండా తప్పు మాట్లాడిన వ్యక్తి పక్షంగా మాట్లాడడమే కానీ, ఒక నిర్దోషిని దోషి అని తీర్పు తీర్చడమే కానీ, ఇంకా సరిహద్దురాళ్ళని తీసివేసి మనకు అనుకూలమైన పద్ధతులను ఏర్పాటు చేసుకోవడమే కానీ, ఇవన్నీ కూడా దేవుని ఎదుట మనము దోషులనుగా నిలబడతా ఉంటాయి. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన యొక్క ఈ ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షలో మనం ఇప్పుడు పాలు పంచుకోవట్లా. ఎందుకంటే రోమపత్రికలో ఉంటే చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందాం. ఇప్పుడు మనమందరం కూడా ఇవేవి మన మీద ఏలుబడి చేయకుండా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన కృప క్రింద బ్రతుకుతా ఉన్నాం. ఏం చెప్పండి? రోమ 6:14 నుండి. ఇప్పుడు మనం దేనికి లోనైన వారం అంట? నిజానికి ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం. దీన్ని బట్టి చూస్తే మనం శాపగ్రస్తులము, నేరస్తులము, శిక్షకి పాత్రులము. కానీ ప్రభువైన యేసు ఇప్పుడు మనము ధర్మశాస్త్రానికి లోబడ్డ వాళ్ళం కాదు. ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చి ఏం చేశారు? దాన్ని అంతా నెరవేర్చి ఆయన సిలువ ద్వారా ఆయన కృప క్రిందికి మనల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మన పైన ఏమి ఏలుబడి చేస్తామని చెప్పండి? ఆయన కృప ఏలుబడి చేస్తూ ఉంది. ఏమి ఏలుబడి చేస్తుంది? ఆ కృప ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఇంకా మనం చావకుండా బ్రతుకున్నాం. లేకపోతే ఆ నేరస్తుల్లాగా మనల్ని కూడా మన పైన కూడా తీర్పు తీర్చుంటే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం మనం. అప్పుడు వెంటనే శిక్ష, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, వెంటనే శిక్ష ఉండేది. కానీ క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు ద్వారా ఈరోజు మనమందరం కూడా ధర్మశాస్త్ర సంబంధమైన న్యాయ విధి నుండి మనం రక్షించబడి ఆయన కృప క్రిందికి వచ్చాము. కాబట్టి మన పాపమునంతా ఆయన సిలువలో మోసుకున్నాడు. అంటే ఈ మునుపు ఇవన్నీ చేసాం, ఇవన్నీ ఆయన సిలువలో మోసుకొని మనం ఏ నేరాలు చేసాం అనుకుంటున్నాం కదా. ఇలాగా తప్పు చేసిన వాళ్ళ పక్షంగా మాట్లాడడమే, సరిహద్దు రాళ్ళని తీసేసుకోవడమే, ఆజ్ఞలను మనకు అనుకూలంగా మార్చుకోవడమే, నిర్దోషిని దోషి అని తీర్పు తీర్చడం, దోషిని నిర్దోషిని తీర్పు తీర్చడం మనం చేసాం మునుపు. కానీ అవన్నీ యేసయ్య సిలువలో మన కొరకు మన పాపాలను మోసారు. ఇప్పుడు ఆయన కృప క్రింద ఉన్నాం. అయితే ఆ కృప క్రింద ఉన్నాం కాబట్టి ఈ పాపము మన పైన ఏం చేయ చెప్పండి? ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావని మన పైన రూల్ చేయడానికి దానికి అధికారము లేదు. 15వ వచనం చదవండి. అట్లైన ఎడల కృపకే గాని లోనకు వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికి ఇప్పుడు నా పైన కృప ఏలుబడి చేస్తుంది, ఇంకా ఆ పాపము కిందికి నేను రాలేదు అని చెప్పి మళ్ళీ అవే పనులు చేస్తామా ఇప్పుడు మనం? చెప్పండి. కృప మనల్ని కాపాడుతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? చేస్తున్నామా లేదా? మరి అవన్నీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ అలా మనం చేయుదుమా? అది ఎన్నటికీ కూడదు, మనం చేయకూడదు. అంటే కృపను మనం చులకనగా చూస్తున్నాం. దేవుని ఉన్నతమైన కృపని, దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటుని, ఆయన రక్షణని మనం ఎంత చులకనగా చూస్తున్నాం. అంటే చేస్తే ఏమైద్ది? ఆయన కృప గలవాడు కదా. మళ్ళీ వెళ్ళి ఏం చేయొచ్చు? కృపాసింహాసనం మనకి రెడీగా ఉంది కదా. కృపాసింహాసనము ప్రార్థన చేసుకొని, అయ్యా నేను పొరపాటు చేశా, నన్ను క్షమించు అని చేస్తున్నాం, ఏడుస్తున్నాం. ఎందుకంటే ఆయన కృపని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నిర్లక్ష్యంగా, అలుసుగా తీసుకుంటున్నాం, చులకనగా తీసుకుంటున్నాం. అంటే తప్పు తెలియని వాడు చేస్తే ఆయన కృప చూపిస్తాడు. కానీ మనం తెలిసి కూడా చేస్తే కనుక ఆయన కృప మన పైన ఇంకా ఎంత మాత్రము కూడా ఏలుబడి చేయడానికి వీలు లేదు. అందుకని 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు. ఇప్పుడు దేవుడు మనల్ని ఆ ధర్మశాస్త్ర సంబంధమైన పాపము నుండి విమోచించిన తర్వాత నీతి నిమిత్తము దేవునికి మనం విధేయులుగా ఉండాలి. ఇప్పుడు మనం దేనికి లోబడాలి? మీరు దేనికి లోబడితే దానికి దాసులైపోతారు. మనం ఇంకా ఈ పాపమునికే లోబడే అవే చేస్తూ దాసులు అవడం అంటే ఏంటంటే అవే చేయడం. శరీరం పాపం చేపిస్తుంది. అంటే ఆ పాపానికి మనం ఏమైపోతున్నాం? దాసులం అయిపోతున్నాం. అయితే దేవుని కృప ఉంది. ఆ కృప ఏమని చెప్తుంది? పాపం చేయొద్దని చెప్తుంది. మళ్ళీ ఆ మునుపటివి, నేను ఆల్రెడీ నీ కొరకు సిలువ శ్రమలు పడ్డాను,
నీ కొరకు నేను దెబ్బలు తిన్నాను, నేను అవమానం పడ్డా, నిందపడ్డా, ఇంకా మళ్ళీ ఆ పాపం చేయకమ్మా అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? కృపకి దాసులమవుతున్నామా, పాపానికి దాసులమవుతున్నామా? చెప్పండి. అది ఎన్నటికీ కూడదు. మీరు దేనికి లోబడితే దానికి దాసులైపోతారు. అక్కడ వ్యక్తిగతం ఎవరికి వాళ్ళు. మనం ఏ పాపానికి లోబడ్డామో ఆ పాపానికి దాసులం అయిపోయినట్టు. మనల్ని మనం అప్పగించుకుంటున్నాం. చేస్తే ఏం కాదు, మాట్లాడితే ఏం కాదు, వెనకాల మాట్లాడినా ఏం కాదు అని ఆ పాపానికి మనల్ని మనం అప్పగించుకోవడం ద్వారా కృప నుండి పాపానికి దాసులం అయిపోతున్నాం. ఇప్పుడు మన జీవితంలో ఏది ఏలుబడి చేస్తుంది చెప్పండి? కృప ఏలుబడి చేస్తుందా, పాపం ఏలుబడి చేస్తుందా? కృప ఏలుబడి చేస్తే మళ్ళీ మనం పాపం జోలికి వెళ్ళాం. అంటే కృపకి లోబడితే, అమ్మో దేవుడు ఇంత కృప కలిగిన వాడు, ఇంత ఘోర పాపిని ఒకప్పుడు మునుపటి నా జీవితం ఇంత ఘోరము, అయితే దేవుడు నన్ను నా పాపాల కొరకైనా విమోచించాడు అని ఆ శిలువ శ్రమలను తలంచుకొని పోలోమని ఏడుస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ మన నోటి నుండి అవే పాపపు మాటలు. అంటే దానికి పాపానికే దాసులం అయిపోతాం. దేనికి దాసులం అవుతుందని చెప్పండి? అదే పాపానికి దాసులం అయిపోతా ఉన్నాం. అందుకనే మీరు పాపమునకు దాసులై ఉంటుంది, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పాపానికి మనం దాసులమే, కానీ ఇప్పుడు దేవుడు ఒక ఉపదేశ క్రమానికి మనల్ని అప్పగించారంట కదా. ఇప్పుడు కృప ఏం చేస్తా చెప్పండి? కృప మనల్ని నడిపించాలి, కృప మనకి తోడుగా ఉండాలి అంటే ఉపదేశ క్రమము ఒకటి దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఈ ఉపదేశ క్రమానికి మనల్ని మనం అప్పగించుకుంటే కృప కింద ఉంటాం. ఎక్కడ ఉంటాం చెప్పండి? కృప కింద ఉంటాం అన్నమాట. కృప ఏలుబడిలో మనం ఉంటాం. ఎప్పుడు? ఈ ఉపదేశ క్రమము దైవ సేవకుల ద్వారా చెప్పబడిన ప్రతి వాక్యపు ఉపదేశానికి ఏం చేయాలంట? మనము హృదయపూర్వకముగా లోబడాలి. ఎలా లోబడాలి? దానికి మనం అప్పగించుకోవాలంట. అక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగించబడితారో దేవుడు మనకి ఒక ఉపదేశాన్ని అప్పగిస్తున్నాడు. ఏం అప్పగిస్తున్నాడు చెప్పండి? వాక్యం ఉపదేశాన్ని దేవుడు మనకు అప్పగిస్తూ ఉంటే దానికి లోబడుతున్నామా? హృదయపూర్వకంగా ఆ వాక్యానికి ఉపదేశానికి మనము లోబడుతున్నామా? మునుపు పాపానికి దాసులై ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుడు ఆ పాపం నుండి మనల్ని విమోచించి ఉపదేశ క్రమానికి మనల్ని అప్పగించారు. ఈ ఉపదేశం మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఆయన కృప వెంబడి కృపను పొందుకోవడానికి, ఆయన కృపలో మనం ఎదగడానికి, ఆయన కృపలో నిలిచి ఉండడానికి ఈ ఉపదేశం మనకి మేలు చేస్తుంది. ఈ ఉపదేశం మనకి మేలు చేస్తుంది. అవే ఆజ్ఞలు, కట్టలు. మనం అనుకుంటా ఉంటాం కదా ఏ రీతిగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఈ ఉపదేశ క్రమానికి మనల్ని మనం అప్పగించుకొని హృదయపూర్వకంగా లోబడినట్లయితే పాపము నుండి విమోచించబడి నీతికి దాసులమైపోతాం. దేవుని నీతికి మనం దాసులమవుతాం. దేవుని నీతిగా మనము మార్చబడతా ఉంటాం అనమాట. ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే మనము నీతికి దాసులముగా ఉండాలి, ఆయన కృప ఏలుబడిలో ఉండాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు కృపలో ఉండడం అంటే ఏంటి? అప్పగింపబడిన ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడ్డం. నా మీద కృప ఉంది అనుకుంటున్నాం. కృపలో ఉండడము అంటే ఏంటంటే అప్పగింపబడిన ఉపదేశ క్రమానికి హృదయపూర్వకముగా లోబడమే. దేవుని కృపలో మనం నిలిచి ఉండడం, కృప యొక్క ఏలుబడిలో, కృప యొక్క కాపుదలలో, కృప యొక్క క్షేమములో, ఆయన ఆశ్రయపురములో, కృప అనే ఆశ్రయపురములో మనం నిలిచి ఉండడం అనేది కదా. వాక్యానికి లోబడం, హృదయపూర్వకంగా లోబడం. మళ్ళీ ఏమనుకుంటాం? ఆయన కృప ఉంది చాలనుకుంటాం. ఏమనుకుంటాం చెప్పండి? ఆయన కృప ఉంది చాలనుకుంటాం. మళ్ళీ మనకి మనం నీతిమంతులం అనుకుంటాం. ఇప్పుడు నీతికి దాసులం అవ్వడం అంటే ఏంటి చెప్పండి? ప్రతి వాక్యానికి, ఉపదేశానికి మనం లోబడ్డమే నీతికి దాసులం అయిపోయినప్పుడు ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది? తన స్వరూపంలోనికి మనల్ని మారుస్తూ ఉంటుంది. దేవుని నీతిలోనికి మనల్ని మారుస్తూ ఉంటుంది. చూడండి, మనం అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ ఎంత చిన్న విషయాలలో మనం ఎక్కడ పొరపాట్లు పడతా ఉన్నాం. ఇందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్తోత్రం చెల్లించాలా? అయ్యా, ఒకప్పటి నా పాపము నుండి నన్ను విమోచించావు, నీ నీతికి దాసులుగా నన్ను చేశావు, నీ కృప కిందికి నన్ను పట్టుకొని వచ్చావు, ఇంకా నేను ఆ పాపాన్ని చెయ్యను అని మన 19వ వచనంలోనే, మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించిరో
అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఇప్పుడు మన అవయవాలను అప్పగించేయమంటున్నాడు దేవుడు. ఈ ఉపదేశ క్రమానికి అప్పగించేయాలి, వాక్యానికి అప్పగించేయాలి. నీతికి దాసులుగా ఉండడానికి మన అవయవాలని అప్పగించాలి. ఎందుకంటే మునుపు ఈ అవయవాల ద్వారా ఏం జరిగింది? మనలో అక్రమం చేసింది, అపవిత్రత ఉంది. ఈ అవయవాలన్నీ పాపం చేశాయి. అవునా? అబద్ధ సాక్ష్యం పలికిందా లేదా? మనోడన్ని వకాలతో బుచ్చుకుని పలికిందా లేదా నోరు? అవునా? సరిహద్దురాళ్ళని తీసుకుని మనకిష్టమైన ప్రవర్తనని బ్రతికి చేసావా లేదా? నిర్దోషిని దోషిగా తీర్చావా లేదా? దోషిని నిర్దోషిగా తీర్చావా లేదా? ఇవన్నీ చేసాం మనం. అయితే అవన్నీ చేయించింది ఒకప్పుడు ఈ అవయవం. ఇప్పుడు ఏం చేయాలంట? అవన్నీ చేయనివ్వకుండా ఈ అవయవాలని దేవునికి అప్పగించుకోవాలి. దేనికి అప్పగించుకోవాలంట? నీతికి దాసులనుగా అప్పగించుకోవాలి. నీతి సాధనాలుగా. నా నోరు నీతి మాటలే మాట్లాడుతుంది, నీతి న్యాయ విధే మాట్లాడుతుంది, ఈ లోకానుసారంగా మాట్లాడదు. అప్పగించుకుంటున్నామా మన నోటిని? నీ కన్ను, నీ చెవి, ముక్కు, నోరు, అవయవాలన్నీ కూడా చూడండి. మన అవయవాల ద్వారా జరిగే పాపమే మనల్ని ఇంకా పాపులనుగా ఉంచుతూ ఉంది. కృప క్రిందికి దేవుడు నడిపించినా ఆ కృపను చులకనగా చేసి మనల్ని ఇంకా పాపములోనే ఉండేటట్లు చేస్తూ ఉంది. అందుకనే మన వల్ల యేసు ప్రభుల వారు మాటి మాటికి సిలువ వేయబడవలసి వస్తూ ఉంది. మనం చేసే క్రియల వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? యేసు ప్రభుల వారు మాటి మాటికి సిలువ వేయబడవలసి వస్తూ ఉంది. ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరిగినా, ఎన్ని శుక్రవారాలు మన జీవితంలో జరిగినా మనలో ఉన్న పాపం మాత్రం పోట్ల. నీతిగా మాత్రం మనం మార్చబడట్లేదు. కృప వెంబడి కృపను పొందుకొని, అసలు అత్యధికమైన కృపను పొందుకొని కృప యొక్క ఏలుబడికి మనల్ని మనం అప్పగించుకోలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటారు. కానీ ఆ క్రియల వలన మనకేమైనా ఉపయోగం జరిగిందా? పలికాం, చేసిన మన నోటితో మనకు నచ్చినవి చేసిన వాటి వలన మనకి ఏదైనా మేలు కలిగిందా? ఏం లేదు. అందుకని దేవుడు అన్నాడు, నీకు మేలు కలగాలంటే ఆ దోషాన్ని పరిహరించాలి. మన నోటి వలన వచ్చే దోషము, పెదవుల వలన వచ్చే దోషము, మాటల వలన వచ్చే దోషము, కంటి చూపు ద్వారా వచ్చే దోషము, అవయవాల ద్వారా ఏదైతే దేవుని దృష్టిలో దోషము, దాసత్వము, పాపము అని దేవుడు చెప్తూ ఉన్నాడో వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకొని నీతికి దాసులముగా ఉండాలి. మన చెవి నీతి గల మాటలే వినాలి. ఇంకా 3 కోతులు ఉంటాయి కదా, కళ్ళు, చెవులు. ఇప్పుడు మనం అలాగే అది మనం క్రైస్తవుడు కూడా పాటించాలి. ఇప్పుడు చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడకుండా మనం కూడా కళ్ళు, చెవులు, ముక్కు, అవయవాలని మనము నీతికి ఎప్పుడైతే దాసులముగా అప్పగించుకుంటామో దేవుని కృప కిందికి వచ్చేస్తాం. మనం ఎలాగొస్తాం చెప్పండి? దేవుని కృప కిందికి మనం వచ్చేసి ఆయన కృపలో మనం వర్ధిల్లే వారిగా ఉంటాం. ఎలాగుంటాం? ఆయన కృపలో మరి మనము వర్ధిల్లే వారిగా ఉంటాం. అందుకనే ఈరోజు ఈ పాపము నుండి మనల్ని ఆయన కృప కాపాడుతుంది. వెంటనే చేతికి చెయ్యి, కాలుకి కాలు, పంటికి పన్ను అంటే మనం ఎంతమంది గురించి మాట్లాడామో వెంటనే మన మీద శిక్ష రావాలి. కానీ ఆయన కృప మనల్ని కాపాడుతుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆ కృపని ఇంకా చులకన చేసేవారిగా ఉంటున్నాం. అదే రోమా 7:6 కూడా చదవండి. ఉంటున్నాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై, ఇప్పుడు దేని చేత నిర్బంధించబడ్డాం? ఈ అవయవాలు మనల్ని దేనికి నిర్బంధిస్తున్నాయి? పాపం మాట్లాడడానికి, పాపం చేయడానికి, చూడడానికి నిర్బంధిస్తున్నాయి. అయితే దాని విషయమై చచ్చిపోవాలంట. మనం ఏం చేయాలంట? ఆ పాపం విషయమే మనము చచ్చిపోవాలి. ఏదైతే మనల్ని బంధించిందో, ఏదైతే మాట్లాడమని మనల్ని బంధిస్తుందో దాని నుంచి మనం చచ్చిపోవాలి. చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక కాక, చూడండి ఎంత ధన్యత! దేవుడు ఆ ప్రాచీన స్థితి నుండి, ఆ ప్రాచీన స్వభావం నుండి మనల్ని విడిపించి ఆత్మానుసారమైన కొత్త వ్యక్తులనుగా నవీన స్థితిని కలిగి ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చాం. కానీ అదే క్రొత్తదనం ఉంటుందా మనలో చెప్పండి? పాతి పెట్టేస్తున్నాం సమాధి ఏంటి బాప్తిస్మం ద్వారా. మళ్ళీ ప్రతి సంవత్సరం పాతి పెడుతుంటాం. మళ్ళీ వారం రోజులు పోవాలి, మళ్ళీ అదే పాత స్వభావం మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. సంవత్సరాంతంలో ఒప్పుకుంటాం, 4 రోజులు పోయిందో లేదో ఏది చేయొద్దంటున్నామో అదే చేస్తున్నాం. చేసి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటున్నాం. అవునా? అంటే చూడండి, మనం ఏది వద్దనుకుంటున్నామో, దేనికి దాసులం అవుతున్నామో, ఇంకా దేవుడు ఉపదేశ క్రమానికి లోబడట్లేదు, హృదయపూర్వకంగా ఇంకా లోబడట్లేదు. మనం
దేనికి ఏ ఉపదేశ క్రమానికి దేవుడు మనల్ని అప్పగించాడో దానికి హృదయపూర్వకముగా మనం లోబడాలి. మన పాప స్థితిని మనం చంపేసేసి క్రొత్త నవీన స్థితి గల వారమై దేవునికి పరిచర్య చేసే వారంగా ఉండాలి. దేవుని మందిరంలో సేవ చేసేవారిగా మనం ఉండాలి. దేవుని సేవ చేయడం అంటే దేవుని ఆరాధించడం, అవునా? అవే అపవిత్రమైన అవయవాలతో దేవుని ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? క్రొత్త వ్యక్తిగా మారామన్నాం. జనవరి 1 అయిపోయింది, తెల్లారికి మళ్ళీ స్నానం చేసినట్టే అయిపోతుంది మన పరిస్థితి. మళ్ళీ మన అవయవాలన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి? ప్రాచీన స్థితి, పాత స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు నవీన స్థితి ఈ వాక్యం ద్వారానే మనకి కలుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ఈ పాప సంబంధమైన శరీర కార్యాల నుండి విడుదల పొందడానికి శక్తి ఇస్తాడు, శక్తిని దయచేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పేది ఎందుకు? ఈ యొక్క బలహీనమైన ఈ అవయవాల ద్వారా ఆ అవయవాలను జయించడానికి కావలసిన శక్తి కూడా మనకి పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకొని మనము అటువంటి పాప సంబంధమైన నిర్బంధము నుండి విమోచించబడి నవీన స్థితి ప్రతినిత్యము క్రొత్త వ్యక్తులముగా మార్చబడాలి. దేవునికి పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఆయన కృపను చులకనగా చూసేవారిగా ఉండడానికి వీలు లేదు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో వెంటనే శిక్ష వచ్చింది. ఈరోజు శిక్ష రావట్లేదని మనం అనుకుంటున్నాం. అయితే తీర్పు ఉంది. ఏమిటి చెప్పండి? ఇప్పుడు మనం కనుక ఆ కృపను చులకనగా చేసినట్లయితే ఏం చెప్తాయి? తీర్పులోనికి వస్తాం. మన పైన కూడా 3 సాక్షులు ఉన్నారా లేదా? 3 సాక్షులు మన మాట వినరు. ఎవరి మాట వింటారు? ఇక ఈ లోకంలో అయితే మనకు అనుకూలమైన వాళ్ళని తెచ్చుకుంటాం. మన పైన దేవుడు నిర్ణయించిన సాక్షులు ఉన్నారు 3. ఎవరు చెప్పండి? ఉన్న ఆత్మే మన గురించి సాక్ష్యం చెప్తుంది. ఎవరు చెప్తారు ముందు? మనలో ఉన్న ఆత్మే. మొట్టమొదటిది ఆత్మే చెప్తుంది మన గురించి సాక్ష్యం. అందుకనే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా నేను చెప్తావు. ఎన్నిసార్లు దుఃఖపెట్టావో, ఎన్నిసార్లు ఏడిపించావో, ఎన్నిసార్లు దాని మాట వినలేదో అదే సాక్ష్యం చెప్తుంది రేపు దేవుడి దగ్గర. ఇంకిద్దరు ఉన్నారు, తర్వాత చెప్తా. కాబట్టి అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.